మద్యపానం అనేది ప్రతి రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టేది. అయితే మద్యపాన నిషేధం అనేది ఏ ఒక్క రాష్ట్రమో చేస్తే సరిపోదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిసి ఈ నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఏదో కొన్ని రాష్ట్రాలు మాత్రమే మద్యపాన నిషేధం చేస్తే పక్క రాష్ట్రాల నుండి దొడ్డిదారిలో గుట్టుగా మద్యాన్ని దించేసి సొమ్ము చేసుకుంటారు అక్రమార్కులు. ప్రస్తుతం తిరుపతిలో కూడా ఇదే వ్యవహారం వెలుగు చూస్తుంది. గత ప్రభుత్వం మద్యపాన నిషేధంలో భాగంగా కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టడం వల్ల పక్క రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున నగరానికి మద్యాన్ని తీసుకొచ్చారు. వాటిని వివిధ దశల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సార్వత్రిక ఎన్నికల సమయంలో పట్టుబడిన మద్యం బాటిళ్లు, అనుమతి లేకుండా బెల్ట్ షాపుల్లో పట్టుబడిన మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయి. అలా పట్టుబడిన మద్యం సీసాలు సుమారు 27,568 ఉన్నాయి. వాటిని ధ్వంసం చేశారు తిరుపతి పోలీసులు. స్థానిక బాలాజీ కాలనీ పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో మద్యం బాటిళ్లను రోడ్ రోలర్తో తొక్కించారు. ఈ విషయమై ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా చేయటం చట్టరీత్యా నేరమని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుపతి జిల్లాలో గత ఎన్నికల్లో దాదాపుగా 36 లక్షల విలువ చేసే మద్యాన్ని వివిధ ప్రాంతాల్లో 300 కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఐడి లిక్కర్, తర్వాత ఎన్డీపీఎల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 27,700 బాటిల్స్, దాదాపుగా 5,600 లీటర్ల ఈ ఐడి లిక్కర్ని కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ ఎస్సీబీ వారి ఆధ్వర్యంలో కంప్లీట్ దీన్ని డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా ఈ ఐడి లిక్కర్ని కానీ ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని హ్యాబిచువల్గా ఎవరైతే ఉంటే వాటిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.